బృందం ఆఖరి వచ్చింది. నా ఒక్క ఉపన్యాసం అన్నారు. ఓకే, చాలా చిన్నప్పుడే అంటే చందమామలు చదివే రోజుల్లోనే చిన్నప్పుడు అంటే 5-6 సంవత్సరాల అంటే 5వ తరగతి అంటే 10 సంవత్సరాల వయసు. తర్వాత చందమామలో మాది ఉమ్మడి కుటుంబం. మేము 5గురు, మా చిన్నాన్నగారి పిల్లలు 3. అందరూ స్కూల్స్లో ఉండేవారు. హై స్కూల్లోని ఎలిమెంటరీ స్కూల్ వరుసగా ఉండేవారు. చందమామ అలా ఇసిరేవాడు. నెలకొకటి వచ్చింది. అలా ఇసురుగానే ఎవరు పట్టుకుంటే ఆడిగే రాజ్యం. ఆ చందమామ నెలగా అతనిది అనమాట. ఎవరు దొరికితే వాళ్ళది. వాళ్ళని అడిగి నాది నెక్స్ట్ నాకు ఇవ్వండి, నెక్స్ట్ నాకు ఇవ్వాలి, నెక్స్ట్ నాకు ఇవ్వాలి లిస్ట్ రాసుకుని వాడు చదివి తర్వాత ఇంకోటికి ఇచ్చేవాడు. అలాగే చందమామ ఉదాహరణకి 1వ తారీఖు వచ్చింది అనుకోండి, 1వ తారీఖు చూస్తూ ఉండేవాళ్ళేమో. ఎవరు ఎప్పుడైతే తీసారో పట్టేసుకునేవాళ్ళం. పట్టేసి మేము చదివి తర్వాత ఇంకొకటికి అలా 15 రోజులు పట్టింది అందరికీ వెళ్ళాలంటే. ఈ సందర్భంలో చందమామ బాలమిత్ర వచ్చాక కొన్ని రోజులు కానీ మంచి పుస్తకాలు దొరికేవి కాదు మాకు. సరిగ్గా అప్పుడే విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ వాళ్ళ వ్యాన్ ఒకటి వచ్చేది, ఎర్రబస్ అనేవాళ్ళం. అది మా ఇంటి వెనక్కి వచ్చేది. అప్పుడు మేము అందరూ పరిగెట్టుకుంటే అందరూ పుస్తకాలు, ఏవో సోయటి పుస్తకాలు, ఇంగ్లీషు తెలుగు అన్నీ ఉండేవి. అందులో పిల్లల పుస్తకాలు తీసుకునేవాళ్ళం. పిల్లల పుస్తకాల్లో ఇలా తీస్తే ఒక పెద్ద కోట వచ్చేది. అంటే మడత పెడితే లోపలికి వెళ్ళిపోయేది. మరి తీస్తే నాకు కోట వచ్చేది. 2 సైనికులు దెబ్బలాడుకునేవారు, అంటే అట్ట బొమ్మలు. సో చాలా బాగుంది అనుకుని అవి కొనుక్కున్నాక కొంచెం ఎదిగాక టాల్స్టాయ్ పుస్తకం మొదటిసారి చూసాం అక్కడ. అదేంటంటే 2 మిత్రులు అనే కథ, మీకు తెలిసే ఉంటుంది. 2 మిత్రులు. ఆ కథ చదివి చాలా బాగుంది అనుకున్నాం. తర్వాత టాల్స్టాయ్ చిన్నపిల్లల కథలన్నీ చదివాం. తర్వాత కొంచెం ఎదిగాక ఇంకేమన్నా వెతుకుతుంటే లెనిన్ జీవిత కథ కనిపించింది. కలర్ పుస్తకం. ఇప్పటికీ అది పాత పుస్తకాలు దొరుకుతూ ఉంటుంది ఇక్కడ హైదరాబాద్లో. అది లెనిన్ జీవిత కథ, మరియా ఫ్రెలజయోవా. అందులో కలర్ బొమ్మలు ఉన్నాయని నేను కొనుక్కుని చదివా. అయితే అంతలో రెవల్యూషను, తిరుగుబాటు, రాజులు, ఎర్ర సైన్యం అని చూసా. ఏంటి ఏదో చాలా కొత్తగా ఉందని అనిపించింది. తర్వాత సాహిత్యం నెమ్మదిగా ఒకటి చదవటం ప్రారంభించాం. ఈ అభిమానం పెరిగి పెద్దయి, సైన్స్ మీద టెక్నాలజీ మీద ఇంట్రెస్ట్లు పెరిగి డిగ్రీ అయిన తర్వాత అప్పటికి పరిపక్వం అయ్యి కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేయాలనే కోరిక పెరిగింది. మాకు దగ్గరలో ఎక్కడ కమ్యూనిస్ట్ పార్టీ లేదు. మా ఏరియా కొంచెం అంటే వెస్ట్ గోదావరి జిల్లాలో తక్కువ ఉద్యమం, మా ఏరియాలో గణపవరం ఏరియాలో అసలు లేదు. ఆ సందర్భంలో నేను డిగ్రీ పూర్తయి చేప పిల్లల ఉత్పత్తి కేంద్రం అని పెట్టాం. అంటే డార్విన్ చేప పిల్లల ఉత్పత్తి కేంద్రం అని పెట్టా. డార్విన్ అంటే మీకు తెలుసు, జీవ పరిణామ సిద్ధాంతాన్ని పెట్టాడు. మా ఫ్రెండ్ అన్నాడు, ఒరే డార్విన్ పెట్టాడంటారా, చేపలు కప్పలైపోతాయి అన్నాడు. అంటే పరిణామం చెందుతాయని. బాబు అలాగే అయిపోయింది. ఎందుకంటే నేను దాన్ని పెద్దగా పట్టించుకోకుండా ఈ సాహిత్యం తిరగడం వల్ల అలా జరిగేది. తర్వాత స్టూల్ ఫెడరేషన్, యూత్ ఫెడరేషన్ చేరాక డార్విన్ చేప పిల్లల కేంద్రానికి ఆంధ్ర బ్యాంక్ నుంచి అప్పు తెచ్చాం. అప్పుడప్పుడు తీర్చేవాళ్ళు, కొంతప్పుడు కష్టంగా లేట్గా అయిపోయేది. ఒకసారి నేను ఇంటికి వచ్చేటికి మేనేజర్ గారు ఎవరు కూర్చున్నారు మా నాన్నగారి దగ్గర. కూర్చుని ఎవరండి అంటే ఆయన అన్నాడు, ఈయన ఎవరండి అన్నాడు మా నాన్నగారితో. వీడు రాత్రులు ఉచ్చలు పోసుకుని గోడ మీద రాస్తూ ఉంటాయండి అన్నాడు. ఎవరండి అంటే మా అబ్బాయి. అందుకే అడగండి, అందుకనే మేము కట్టలేకపోయి సకాలంలో, లేకపోతే ఎప్పుడు కట్టేద్దాం అన్నాడు. వీళ్ళిద్దరు ఏదో నాటకం ఆడుతున్నారని అది నమ్మ వచ్చింది. ఈ తండ్రి కొడుకులు ఇద్దరు నాటకం ఆడి వాళ్ళు అప్పు ఎక్క దొబ్బుతారేమో వెళ్ళాను. ఆడికొచ్చిన ఆంధ్ర బ్యాంక్ మేనేజర్కి. ఓకే, అదే నాకు సాగు ఇప్పటిదాకా ఉంది, మన దాకా ఉంది. అది మళ్ళీ రేయించారు అనుకోండి. ఈ సందర్భంలో ఈ పుస్తకాలు చదవడం అనేది నెమ్మదిగా సైడ్ ఎఫెక్ట్గా పెరుగుతూ వచ్చింది. డిగ్రీ చదివేటప్పుడు పాత సినిమాలు చూడటం. తర్వాత ఫిలిం క్లబ్ అని దేవాన ఫిలిం క్లబ్ అని పెట్టారు. అప్పుడే విజయవాడ ఫిలిం క్లబ్ ఇవన్నీ వచ్చినాయి. ఆ సందర్భంలో అన్ని రకాల మంచి సినిమాలు వచ్చేవి అక్కడ. అప్పుడే మేము వార్షిప్ పటంకిన్ అనే సినిమా చూసాము. ఎజరిస్టిన్ అని రష్యన్ డైరెక్టర్. అంటే వార్షిప్ పటంకిన్ అనే ఒక షిప్లో తిరుగుబాటు జరుగుతుంది. ఆ తిరుగుబాటుని తీశాడు. తర్వాత సినిమా అక్టోబర్లో అయితే
ఆ, ఒక బంగారు నెమలి బ్లాక్ అండ్ వైట్, అందులో యుద్ధం రెడీగా ఉంటుంది. అక్టోబర్ రెవల్యూషన్ డేట్ అక్టోబర్ 17 అనుకుంటా. ఆ రోజున ఒక షిప్ నుంచి ఒక బాంబు పేలుతుంది. అప్పుడు ఎర్ర సైన్యం రాజుగారి కోట మీదకి దండెత్తుంది ఉదయం 3 గంటలకి. ఉదయం 3 గంటలకి అంటే బాబు ఇంత ముహూర్తం పెట్టారు అనుకునేవాడిని అప్పుడు. అంటే ఉదయం 3 గంటలకి అప్పుడు తెల్లారుతుంది అక్కడ. అప్పుడు మేము చూసిన కళ్ళారు తర్వాత. సో ఇది యుద్ధాలు అక్కడేమో రాజుగారిని రక్షించడానికి ఒక మహిళాదానం వచ్చింది. ఆ మహిళాదానం ఎప్పుడు చూడలేదు. వాళ్ళు పేద కుటుంబాల నుంచి వచ్చారు. రాజుగారి పరుపులో ఎక్కి వాళ్ళు డాన్సులు చేసి వాళ్ళు లిప్స్టిక్ రాసుకుని ఇలా గొంతులు వేస్తున్నారండి. ఇంతలోకి బాంబు పేలింది. పేరు వచ్చేసింది తుపాకీ పెట్టుకుని అద్దాల నుంచి ఆ కిటికీల నుంచి పేరుస్తున్నారండి. ఇంతలోకి సైన్యం వచ్చేసింది. వీళ్ళు చేతులు ఎత్తేసారు. రాజుగారు వెళ్ళిపోయారు. అప్పుడే బంగారు నెమలి ఒక గడియారం ఉంది అక్కడ. ఇప్పుడు మేము చూసాం మనం. ఆ గడియారం నెమలి ప్రతి గంటకి కోస్తుంది ఇలాగా బంగారు నెమలి. దాని ప్రతి 10 నిమిషాలకి ఇంకో రకం సౌండ్ ఇస్తుంది. అలా 5 జంతువులు ఉంటాయి. అది చూపించాడు ఆ సినిమాలో. ఇవన్నీ మేము వెళ్ళినప్పుడు కనిపించినాయి. ఎప్పుడో చిన్నప్పుడు పుస్తకాలు చదువుకుని ఇప్పుడు మేము కళ్ళ